పృథ్వీ ఓరమ్మ బిగ్ బాస్ మామూలుడు కదా నువ్వు. సాటర్డే ఎపిసోడ్ అయితే మనకి సాటర్డే వచ్చేసింది. ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుంది ఏంటి షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను. సో నిన్న జరిగిన ప్రోమో కట్లో బిగ్ బాస్ ఎడిటర్కి దన్నం. ఎందుకంటే మా నోడు పృథ్వీకి వేసిన పాటలు కానీ జెన్యూన్ అని అటెన్షన్ అని ఏయో వేసాడు విష్ణుప్రియని వాళ్ళిద్దరిని చూపించి. ఎందుకంటే తను సీరియస్గా చేస్తుంది, మా నోడు మాత్రం అటెన్షన్గా చేస్తుందని ప్రేరణ చూపించింది. సో నిన్న ప్రోమో 3 ఏదో మొత్తం పృథ్వీ మీద ఉన్న ప్రోమో అది. మరి మనోడు ఎలిమినేట్ అయిపోతాడని సింబాలిక్గా చెప్పాడా ఎడిటర్, లేకపోతే నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నిన్న ప్రోమో నేను వేసేది ఏదో మొన్న వేస్తే మనోడికి కొంచెం ఓటింగ్స్లో పెరిగేది. నిన్న ప్రోమో 3 అంటే ఆల్మోస్ట్ నిన్న 6:37 ఆ టైంకి అయితే వచ్చింది ప్రోమో అది. సో ఓట్లు పడతాయి కానీ ఆ టైంకి అయితే 9 మళ్ళీ ఓటింగ్స్ క్లోజ్ అయిపోతాయి కదా 12కే. సో మ్యాక్సిమం పృథ్వీ అన్నారు. అండ్ సోనీ ఒకటి చెప్పిందండి. సోనీ ఏం చెప్పిందంటే నాకు ఈ వారం భయం అవుతుందిరా పృథ్వీ ఎలిమినేషన్ అని భయం అవుతుంది అన్నారు. కానీ బయట నార్మల్గా అయితే సోనియా ఓటింగ్స్ ఆన్లైన్ ప్రకారంగా కొంచెం టాప్లోనే ఉంది, లీస్ట్లో అయితే లేదు. బట్ బయట ఎక్కడ చూసినా అంటే కొంచెం ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర వినిపిస్తున్న మాట సోనియా ఎలిమినేట్ అవుద్ది. సోనీ అయితే ఎలిమినేట్ అవ్వదండి. ఎందుకంటే సోనియా ఒకరు, యస్మి ఒకరు, ప్రేరణ ఒకరు, వీళ్ళందరూ పిల్లర్స్. ఎందుకంటే వీళ్ళ కంటెంట్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు. సో ఇది గొడవలు అవనే, టాస్కులు అవనే, ఎంటర్టైన్మెంట్ అవనే వీదంతా. సో విష్ణుప్రియ పేరుకి తను టెలివిజన్ యాక్టర్స్ కాబట్టి ఓట్లు పడుతున్నాయి తప్ప వీళ్ళకైతే ముగ్గురికి అలా ఉంది. కాబట్టి గేమ్ పరంగా ఈ వారం వచ్చేసరికి పృథ్వీకి, ఆదిత్య ఓం గారికి తక్కువ ఓట్లు పడ్డాయి. నాకు తెలిసినంత మటుకి ఇది ఒక అన్ఫెయిర్ ఎలిమినేషన్ అయితే జరుగుద్ది ఈ వారం. నాకు తెలిసి ఆదిత్య ఓం గారు అయితే బయటికి వెళ్ళిపోతారు అనుకుంటున్నాను నేను. మరి ఇది ఎంతవరకు అవుద్దో ఏంటనేది నాకు తెలీదు. సో నాకు అనిపించింది జెన్యూన్గా. ఎందుకంటే పృథ్వీని అయితే ఎలిమినేట్ చేయరు. పృథ్వీని ఎలిమినేట్ చేస్తే మనకి చాలాసార్లు బిగ్ బాస్ అన్ఫెయిర్ ఎలిమినేషన్స్ చాలాసార్లు జరిగినాయి. యాంకర్ రవి విషయంలో, అండ్ అలాగే TV9 యాంకర్ దీపావళి సంథింగ్, తన పేరు కూడా గుర్తులేదు నాకు. TV9 యాంకర్ తను వేరే లెవెల్గా ఆడిది ఆట, దేవి నాగవల్లి. సో తన్ని కూడా అలాగే అన్ఫెయిర్ ఎలిమినేషన్స్ చాలా సీజన్లో చూసాం. సో అలాగే చాలామంది జరిగినాయి. సో ఈ వారం ఆదిత్య ఓం గారు చక్క పెట్టేస్తారని నేను అనుకుంటున్నాను. ఇది మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.